ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, మీరు పురుషార్థంలో ముందుకు వెళ్ళడానికి ఎందుకు కష్టపడుతున్నారంటే, బాబాని తోడు పెట్టుకోవట్లేదు, బాబాని వెంట పెట్టుకోవట్లేదు అంటున్నారు పరమాత్మ. అందుకే మీకు కష్టం అనిపిస్తుంది, వెనక ఉంటున్నారు. బాబాని తోడు పెట్టుకుంటే ముందు వెళ్ళిపోతారు అంటున్నారు పరమాత్మ. మరి బాబాని తోడు పెట్టుకోవడం వచ్చా? వెంట తీసుకురావడం వచ్చా? బాబాని పెట్టుకొని ముందుకు వెళ్ళడం వచ్చా అని అడుగుతున్నారు. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబా తోడు యొక్క అనుభవం సదా సహజంగా మరియు రక్షణగా మనల్ని ఉంచుతుంది. తోడుని మర్చిపోతున్నారు, అందువలనే కష్టం అవుతుంది. వెంట ఉంటాం, వెంట వెళ్తామని అందరూ ప్రతిజ్ఞ చేస్తారు కదా, లేక ఒంటరిగా ఉంటారా? ఒంటరిగా వెళ్తారా? కనుక బాబా తోడు యొక్క అనుభవాన్ని పెంచుకోండి. బాబా తోడు అని తెలుసు, మరి అంగీకరిస్తున్నారు కూడా, కానీ తేడా ఏమి వస్తుంది? ఏమొస్తుంది తేడా? ఏమై ఉంటుంది? బాబా తోడు ఉంది అంటున్నారు, అంగీకరిస్తున్నారు, కానీ తేడా వస్తుంది. ఏమై ఉంటుంది? తెలుసుకున్నారు, మరి అంగీకరిస్తున్నారు కూడా, కానీ సమయానుసారంగా నడవటం లేదు. మాయ యొక్క ఫోర్సు ఈ కోర్సును మరిపింపు చేస్తుంది, కానీ మాయ చాలా బలమైనదా ఏమిటా? మాయ బలమైనదా లేక మీరు బలమైన వారా? లేక ఒక్కొక్కసారి మాయ బలమైనదిగా, ఒక్కొక్కసారి మీరు బలమైన వారుగా ఉంటున్నారా? మీ బలహీనతే మాయ, మరేమి కాదు. మీ బలహీనతే మాయగా మీ ఎదురుగా వస్తుంది. ఎలా అయితే శరీరం యొక్క బలహీనత రోగంగా వస్తుందో, అలాగే ఆత్మ యొక్క బలహీనతే మాయ రూపంలో ఎదుర్కొంటుంది. కనుక బలహీనంగా అవ్వకండి, అప్పుడు మాయ రాదు. మీ లక్ష్యమే మాయా జిత్తు, జగత్ జిత్తుగా అవటము. ఈ లక్ష్యం ఉంది కదా, ఎన్నిసార్లు విజయ్ అయ్యారు? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. అయినా కానీ భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోతున్నారు? ఏదైనా కొత్త విషయం అయితే, ఇది కొత్త విషయం కనుక నాకు తెలీదు, అందువలన భయపడ్డానని అనుకోవచ్చు. కానీ ఒకవైపు మేము అనేక సార్లు విజయ్ అయ్యామని అంటున్నారు, మరలా ఎందుకు భయపడుతున్నారు? బాబాకి ఎంత ప్రేమ ఉంటుందంటే, ప్రతి ఒక్క బిడ్డపై శ్రేష్టాత్మగా అయ్యి రాజాధికారిగా అవ్వాలని అనుకుంటారు. అంత ప్రేమ ఉంటుంది పిల్లల పైన. రాజాధికారిగా అవ్వాలి కదా, ప్రజాధికారిగా కాకూడదు కదా. రాజాధికారి అంటే ప్రతి కర్మేంద్రియాన్ని జయించేవారు. ఒకవేళ మీ కర్మేంద్రియాలపై, మనసు, బుద్ధి, సంస్కారాలపై విజయిగా కాకపోతే, ఇక ప్రజలపై రాజ్యం ఏం చేస్తారు? తమపై తాము విజయం సాధించలేని వారు రాజుగా అయిపోతే, సత్యయుగం కూడా కలియుగం అయిపోతుంది కదా. అందువలన మనసు, బుద్ధి, సంస్కారాలు అదుపులో ఉన్నాయని పరిశీలించుకోండి. మనసు మిమ్మల్ని నడిపిస్తుందా, లేక మీరు మనసును నడిపించేవారా? మనమే కదా మనసును నడిపిస్తాం. ఈరోజు నా మనసు ఏకాగ్రం కావటం లేదు, భ్రమిస్తూ ఉంది అని ఫిర్యాదు చేసినట్లయితే, అది మనసును జయించినట్లు అయిందా? అవ్వదు కదా. ఈరోజు మనసు ఉదాసీనంగా ఉంది, ఈరోజు మనసు ఇతర ఆకర్షణలోకి వెళ్ళిపోతుంది. ఇవి విజయ సంకల్పాలేనా? కాదు. స్వయంపై విజయం పొందలేని వారు విశ్వంపై విజయం ఎలా పొందుతారు? అందువలన కర్మేంద్రియాలను, మనసును ఎంత మార్కు జయించానని పరిశీలించుకోండి. ఒకవేళ మొదటి తరగతిలోకి రావాలంటే ఈ లక్షణాలతో లక్ష్యాన్ని పొందగలరు అంటున్నారు పరమాత్మ. మొదటి తరగతిలోకి రావాలంటే లక్షణాలతో ఏంటి? లక్ష్యాన్ని మీరు పొందుతారు అంటున్నారు పరమాత్మ. అంటే మన మనసు, మన కర్మేంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి, జయించాలి అంటున్నారు పరమాత్మ.
అప్పుడే సత్యయుగానికి మీరు రాజాధికారిగా అవుతారు అంటున్నారు. మరి ఎంత కంట్రోల్లో ఉంచుతున్నాం అన్నది మనకు మనమే పరిశీలించుకోవాలి. మన కంట్రోల్లో మన ఆర్డర్లు నడుస్తున్నాయా లేదా అని. అంటే